హాయ్ నిన్న జరిగిన మ్యాచ్లో అయితే చిత్తుగా ఓడించారు జీటీని అయితే. గుజరాత్ టైటన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించారు అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే 63 పరుగుల తేడాతో అయితే గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్గా ఉంటుంది గుజరాత్ టైటన్స్ ఇది. కానీ అయినప్పటికీ వాళ్ళైతే 206 టార్గెట్ని ఛేదించలేకపోయారు. 143 పరుగులకైతే వాళ్ళు 8 వికెట్లు కోల్పోయి చేతులు ఎత్తేసారు అనుకోవచ్చు. వాళ్ళ తరపు నుంచి పెద్దగా ఎవరైతే స్కోర్ చేయలేదు. అందరూ కూడా చిన్న చిన్న స్టార్టప్లు తప్ప పెద్ద స్కోర్ అయితే ఎవరు కన్వర్ట్ చేయలేదు. ఇంకపోతే శివన్ దుబేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఎందుకంటే అతనే కదా మ్యాచ్ విన్నర్ కాబట్టి అతనికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. అతను 23 బాల్లోనే 51 పరుగులతో 5 సిక్స్లు 2 ఫోర్లతో అయితే ఎక్సలెంట్గా ఆడాడు. 221 స్ట్రైక్ రేట్తో అయితే మెయింటైన్ చేశాడు. కేవలం అతని స్కోర్ డిఫరెన్స్ వల్ల అయితే మ్యాచ్ ఓడిపోయింది అనుకోవచ్చు గుజరాత్ టైటన్స్ అయితే. అలానే రచిన్ రవిచంద్ర టెస్ట్ ప్లేయర్ అన్నారు. అతను T20కి సెట్ అవుతాడు అనుకుంటే ఎక్సలెంట్గా 20 బాల్ 46 పరుగులు ఫస్ట్ మ్యాచ్లో కూడా మంచిగానే ఆడటం చూసాం. అతను కూడా 3 సిక్స్లు 6 ఫోర్లతో అయితే 230 స్ట్రైక్ రేట్తో ఆడటం చూసాం. ఎక్సలెంట్గా ఆడాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ చెన్నై కెప్టెన్స్ అయితే అతనైతే స్లోగానే ఆడాడు. 36 బాల్లో 46 పెద్దగా అంటే ఫాస్ట్గా మారలేదు. కానీ ఒక పక్క ఎండ్లో అయితే నుంచున్నాడు. రవిచంద్రకి అయితే సహకారం అందించాడు. ఆ తర్వాత డారెన్ మిచెల్ అలానే ఇంకా కొంచెం చిన్న క్యామియో ఆడాడు. ఆ తర్వాత లాస్ట్లో స్కోర్ ఇంకా రావాల్సింది. ఎందుకంటే 14 ఓవర్లకే 143 పరుగులు ఏమో చేశారు. ఆ తర్వాత 6 ఓవర్లకి పెద్ద స్కోర్ అయితే రాలేదనుకోవచ్చు. ఎందుకు మ్యాక్సిమం వచ్చింది మనం ఒక 60 పరుగులు వచ్చినట్టున్నాయి అంతే. ఇంకొంచెం ఎక్కువ బెటర్గా స్కోర్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ధోని ఉన్నాడు వెనకాల. ధోని బ్యాటింగ్ కూడా రాలేదు అతనికైతే. ఓవరాల్గా అయితే పర్లేదు. ఆ స్కోర్ 20 ఓవర్లకి 206 పరుగులు టార్గెట్ అంటే కొంచెం కష్టమైన టార్గెటే. స్టార్టింగ్ ఓపెనర్షిప్పే 5 ఓవర్లకే అంటే పవర్ ప్లేలోపే 60 పరుగులు పైన దాటిచ్చారు. ఆ తర్వాత 10 ఓవర్లకే 104 పరుగులు రావడం చూసాం అతనికైతే. కానీ ఆ తర్వాత అయితే ఇంకా వికెట్లు అయితే వరుసగా పడిపోతూనే ఉన్నాయి. ఆ తర్వాత వికెట్లు పడ్డప్పటికీ స్కోర్ రన్ రేటు అలానే స్కోర్ని అయితే కంటిన్యూషన్గా 10కు తగ్గకుండా అయితే తీసుకెళ్తూ ఉన్నారు ప్రతి ఓవర్ కూడా. ఎందుకంటే మంచిగా శివన్ దుబే ఆడుతూనే ఉన్నాడు, సిక్స్లు కొడుతూనే ఉన్నాడు. భారీ సిక్స్లు మనకు తెలిసిందే కదా. శివన్ దుబే 4ల కన్నా కూడా ఎక్కువ సిక్స్ల మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అతని మీదకి. భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం. ఓవరాల్గా అయితే జీటీ అయితే చిత్తుగా ఓడింది అనుకోవచ్చు. మొదటి మ్యాచ్ గెలిచింది, రెండో మ్యాచ్ ఓడిపోయింది. చెన్నై అయితే వరుసగా 2 మ్యాచ్లు అయితే గెలిచి 4 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్న ముంబై మ్యాచ్ కూడా యాక్చువల్గా ఓడిపోవాల్సింది గుజరాత్ టైటన్స్. కానీ అక్కడైతే వాళ్ళ ముంబై లాస్ట్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల అయితే అందులో హార్దిక్ పాండ్యా లో రావడం, మరి 7వ బ్యాట్మెన్గా రావడం కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది. చాలా లేట్గా డౌన్గా రావడంతో అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారని చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. అక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల అయితే ముంబై గెలిచిన మ్యాచ్ అయితే గుజరాత్ గెలిచింది. ఇది ఓవరాల్గా. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అసలుకి అందరూ చెన్నై తరపున ఆడిన అందరు బౌలర్స్ అయితే మంచిగా వేసారు. ఒక రవీంద్ర జడేజాకి వికెట్ రాలేదు. మిగతా అందరికైతే వికెట్లు రావడం చూసాం. ముస్తఫిజుర్ మళ్ళీ మంచిగానే బౌలింగ్ వేసాడు. అలానే వీరందరికన్నా ఉన్న తుషార్ దేశపాండే అయితే అతను మంచిగా వేసాడు. 4 ఓవర్లకి 21 పరుగులే ఇచ్చాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. అలానే ముస్తఫిజుర్ 2 వికెట్లు, దీపక్ చహర్ కూడా 2 వికెట్లు, అలానే డారెన్ మిచెల్కి పతిరానాకి 1 వికెట్ అయితే రావడం చూసాం. ఇది ఓవరాల్గా 63 పరుగులు అంటే చాలా హ్యూజ్ మార్జిన్. చాలా పరుగులు తేడైతే ఓడిపోయింది. ఎక్కడ కూడా పోటీ అయితే ఇవ్వలేకపోయింది. గుజరాత్ టైటన్స్ అయితే పోటీ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు షా లాంటి వాళ్ళు, శుభ్మన్ గిల్ లాంటి సాయి సుదర్శన్, విజయ్ శంకర్. సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్ కూడా అయితే ఒక మంచి స్టార్టప్ తోటి అయితే పర్లేదు. అతను ఉన్న రోల్ వరకు అతనైతే ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు ఎవరైతే సహకారం అందించట్లేదు. ఇంకా విజయ్ శంకర్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ వీళ్ళ నుంచి అయితే రాలేదు. శుభ్మన్ గిల్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా రషీద్ ఖాన్ నుంచి 10 గంటలు, రాహుల్ తివాటి నుంచి రాలేదు. బ్యాటింగ్ లైన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే రషీద్ ఖాన్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. కానీ వాళ్ళైతే ఆ చేజింగ్లో తడబడ్డారు అనుకోవచ్చు. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.